హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఫోకస్ ఇండియా నుంచి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో ఏంటంటే మనం గతంలో బుక్స్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నాం. మన స్టోర్ నుంచి అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో బుక్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది కదా, దానికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కదా, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని కవర్ చేద్దామని చెప్పేసి అనుకోవడం జరుగుతుందండి. దానికి సంబంధించి వీడియో ఉంటుంది. అదేవిధంగా మన ఫోకస్ ఇండియా టెలిగ్రామ్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ని హ్యాక్ చేయడం జరిగిందండి. ఎవరో మరి ఏం జరిగిందో తెలియదు కానీ హ్యాక్ అయితే అయిపోయింది. దానివల్ల మన టెలిగ్రామ్లో ఛానల్లో ఉన్న 4000 మెంబర్స్ అంటే కొంతమంది రిమూవ్ వెళ్ళిపోతున్నారు. దయచేసి ఇంకెవరైనా ఉంటే మన ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్లో రిమూవ్ అయిపోండి. నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్కి సంబంధించి, అదేవిధంగా వాట్సాప్కి సంబంధించి. ఈ ఛానల్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడు ఉన్న టెలిగ్రామ్ మంది ఫోకస్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటుందండి, అది హ్యాక్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మీరు అదే ఛానల్లో కంటిన్యూ అయ్యారనుకోండి, మీ డేటా అంతా అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ పర్సనల్ డేటా కానీ, మీ ఫోన్లో ఉన్న ఇమేజెస్ కానీ ఇంకా దొంగిలించడం జరుగుతుందన్నమాట సైబర్ నేరగాళ్ళు. దానికి సంబంధించి దయచేసి మీరు అంటే బుక్స్కి సంబంధించిన సమాచారం వస్తుంది, దీంట్లో పీడిఎఫ్లు వస్తాయని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అభ్యర్థులు జాయిన్ అవ్వడం జరిగింది ప్రీవియస్గా. ఇంకెవరన్నా ఉంటే అంటే ఈ సమాచారాన్ని కొద్దిగా నేను కూడా వెరిఫై చేయడం జరిగిందనమాట. ఎందుకు లేట్ అవుతుందంటే నేను చెప్పడము టెలిగ్రామ్ అసలు ఏం జరిగింది, హ్యాక్ అయిందా లేదా, ఈ ప్రాసెస్ అంతా ఇన్ని రోజులు జరిగిందనమాట. దీని గురించి ఒక 20 days వర్క్ చేయడం జరిగింది. అది హ్యాక్ అయింది, ఇంకా రిటర్న్ అవ్వదండి మనకి ఆ ఛానల్, అది ఇంకా మనం వదిలేయటం జరుగుతుంది. దయచేసి ఇంకెవరైనా అభ్యర్థులు ఉంటే రిమూవ్ అయిపోండి, మన ఫోకస్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిమూవ్ అయిపోండి. కొత్త ఛానల్ క్రియేట్ చేస్తానండి, మళ్ళీ నేను మీకు అప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బుక్స్కి సంబంధించి ఇప్పుడు కొత్త బుక్స్ వస్తున్నాయి, దానికి సంబంధించి డే బై డే వీడియోస్ వస్తూ ఉంటాయి కంటిన్యూగా. కొత్త బుక్స్ అంటే ఇంట్లో ఉండి, మీ ఇంట్లోనే ఉండి అంటే హైదరాబాద్ వచ్చో, లేకపోతే విజయవాడ వచ్చో, లేకపోతే ఎక్కడో కోచింగ్ సెంటర్కి వెళ్ళి, అదేవిధంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ అంటే డే బై డే సమాచారం అనేది ఏం జరుగుతుంది ఏంటనేది మీకు మొత్తం మన ఛానల్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటుంది. కొత్త బుక్స్ వచ్చినా కానీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి సమాచారం వచ్చినా కానీ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇంకా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ అంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఈ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీకు ఈజీ అవ్వాలంటే ఏదో ఒక బుక్ మీద డిపెండ్ అయ్యి చదవడం కాదండి. డైలీ న్యూస్ పేపర్ చదివితే చాలా ఈజీగా అంటే ఒకేసారి కరెంట్ అఫైర్స్ బుక్స్ అన్ని ముందేసుకొని చదివే కంటే రోజు కొద్దిగా నేర్చుకుంటే అది మెమరీలో కూడా చాలా స్టోరేజ్ అనేది చాలా అంటే ఒక వరుస క్రమంలో ఒక క్రానలాజికల్ ఆర్డర్లో మీకు ఆ కరెంట్ అఫైర్ అనేది చాలా గుర్తుంటుంది. పేపర్ని డైలీ చదవడానికి ప్రయత్నం చేయండి. పేపర్లో వచ్చిన కటింగ్సే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ ద్వారా. అదేవిధంగా ఆన్లైన్ బుక్స్కి సంబంధించి కొత్త బుక్స్ వస్తున్నాయి. మీకు ఆన్లైన్ బుక్స్ ఇంటి దగ్గరే ఉండే బుక్ చేయాలనుకుంటే మన ఆన్లైన్ సైట్ అయితే ఉందో www.focusindia.com ఇది ఉంది కదా, www.focusindia.comలోకి వెళ్ళి మీరు ఆన్లైన్ నుంచి బుక్స్ పర్చేజ్ చేయొచ్చు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ ఏమైనా కావాలంటే మన ఆన్లైన్ యాప్ వచ్చేసి ఫోకస్ ఇండియా అకాడమీ. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ఏమున్నాయో చూడవచ్చు మీరు. అదేవిధంగా అది కరెంట్ అఫైర్స్ సంబంధించి రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఒక స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటంటే సూపర్ సిక్స్లో భాగంగా అంటే ఇది కొత్త స్కీమ్ కాదు. సూపర్ 6లో టీడీపీ గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్లే ముందు సూపర్ 6లో భాగంగా ఈ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులోని భాగంగానే దీన్ని వచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే మన గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఇవి తెలుసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. దేంట్లో ఏపీ ఎకానమీకి సంబంధించి దాంట్లో నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, దర్శి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఏమైనా ఇచ్చినారు, సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో భాగంగా చెప్పాను కదా, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అన్నదాత సుఖీభవ పథకము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో దేంతో
సమ్మిళితమై ఉంది అని చెప్పేసి అడగడం జరుగుతుందన్నమాట. దేంతో మిక్స్ చేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే పిఎం కిసాన్ స్కీమ్ యాడ్ అయి ఉందన్నమాట దీంట్లో. తర్వాత వచ్చేసి ఎప్పుడు అంటే 2 ఆగస్టు 2025 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ. అదేవిధంగా మొదటి విడతలో ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, మొదటి విడతలో ఎంత అమౌంట్, విడతల వారీగా దీన్ని 3 విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది రైతులకి టీడీపీ ప్రభుత్వం. దానికి సంబంధించి మొదటి విడతలో 7,000 జమ, మొదటి విడతలో 7,000 జమ, 2 విడతలో 7,000 జమ అంటే 14,000, 3 విడతలో 6,000 జమ. మొత్తం ఎంత వచ్చింది? 20,000 వచ్చిందనమాట. అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరము 20,000 ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నమాట గవర్నమెంట్. అది గతంలో ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎంత ఇచ్చిందంటే 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం కంటే 6,500 ఎక్కువ అంట. ఎంత ఎక్కువ అని అడుగుతారు, ఎక్కడని అడుగుతారు. ఆ గవర్నమెంట్లో ఎంత ఇచ్చినారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, స్కీమ్ పేరేంటి, ఇది ఎందులో భాగం, ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా, ఇవే ఉంటాయి క్వశ్చన్స్. అంటే చదివేటప్పుడు అంటే బడ్జెట్ ఎంత, సారీ అండి, బడ్జెట్ రాష్ట్రంలో ఎంతమందికి 46.86 లక్షల మందికి అంట, 86 లక్షల మంది. ఎంత అమౌంట్, ఎంత బడ్జెట్, ఎంత 3,174.43 కోట్లు. ఇది బడ్జెట్ అంతా, ఎంతమంది రైతులకి లాభం చేకూరుతుంది దానికి సంబంధించి అనమాట. ఇట్లా అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి డే బై డే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి.